అందరికీ నమస్తేనుల్లా. మహిళలకు మహాలక్ష్మి పథకం అని చెప్పేసి 6 గ్యారంటీలలో భాగంగా ఒక గ్యారంటీని ప్రకటించిండ్రు. దాని కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, నెలకు 2500 రూపాయలు, ఇంకోటి ఏదో దాంట్లో ప్రకటించిండ్రు. ప్రతి మహిళకి 2500 రూపాయలు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు, అత్తుండని కోడలుండని అందరికీ. అయితే ఈ మహాలక్ష్మి పథకంకి ఇచ్చిన పథకాలల్లా అమలు చేసిన పథకం ఏందయ్యా అంటే, మొత్తం ఓవరాల్గా 6 గ్యారంటీలల్లో మొత్తం అమలు చేసిన పథకం ఏకైక పథకము, ఏకు నిరంజన్ పథకము, ఫ్రీ బస్సు. మహిళలకు ఫ్రీ బస్సు అదొకటే సంపూర్ణంగా అమలు చేసిరు. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఏపీలో కూడా ఫ్రీ బస్సు పథకం మొదలైంది కాబట్టి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుంటేనే మీకు ఫ్రీ టికెట్, లేకపోతే లేదు అట్లా తెలంగాణ ప్రభుత్వం ఉండాలి అని చెప్పేసి మధ్యలో కొంతమంది మహిళలను కూడా దించేసిండ్రు. అయితే తక్లీఫ్ అవుతుంది, ప్రాబ్లం అవుతుందని కావచ్చు. కానీ మొత్తం మీద ఈ ఫ్రీ బస్సు పథకం వల్ల మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం కల్పించినప్పటికి కూడా మహిళలు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. రాష్ట్ర సర్కార్ మీద తీవ్రమైన వ్యతిరేకత పెరిగిపోయింది మహిళల నుంచి కూడా. అగో ఇచ్చినప్పుడు సానుకూలంగా కదా స్పందించాలి, మరి ఎందుకు వ్యతిరేకత పెరిగిపోయింది, వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మహిళలను మీరు అడగొచ్చు. ఈ ఫ్రీ బస్సు పథకం పెట్టి పైసల బస్సులను ఎక్కువ చేసిండ్రు, ఫ్రీ బస్సులను తక్కువ చేసిండ్రు. పల్లె వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్లు 1-2 వస్తే డిలక్స్లు 4-5 వస్తూ ఉన్నాయి. బస్ స్టాండ్లలో నిలబడి చూడుర్రి మీరు, ఏర్పాటు అవుతుంది. మీకు అర్థమవుతుంది సిచ్యువేషన్, సీన్ ఏందనేది మీకు అర్థమవుతుంది. పైసల బస్సులు 4 వస్తే ఫ్రీ బస్సులు 1-2 సగం కూడా వస్తలేవు. ఇంకా మళ్ళా ఉత్తర్వులు జారీ చేసిండ్రు. ఈ 23 తారీఖు నుంచి అక్టోబర్ 4 తారీఖు దాకా బస్సు ఛార్జీలు హైక్ చేసిండ్రు. 50% బస్సు ఛార్జీలను హైక్ చేసిండ్రు. ఈ ఫ్రీ బస్సుతో ఇస్తున్న పైసలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ప్రజల నుంచే వసూలు చేయాలి. ప్రజలనే పిండి పీల్వాలి, ప్రజలనే పీల్చి వసూలు చేయాలి, పీడించి వసూలు చేయాలని చెప్పేసి 50% పైసలు పెంచిండ్రు. పండుగ పూట ప్రజలకు షాక్ ఇచ్చిండ్రు. ప్రయాణాలలో ఊర్లకు పండుగల కోసం పోయేటోళ్ళ ప్రయాణికులకు, తెలంగాణ ప్రజలకు షాక్ ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. అయితే ఈ ఫ్రీ బస్సు వల్ల ఇట్లున్నది తక్లీఫు. మహిళలు కొట్టుకుంటా ఉన్నారు, ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. సీటు దొరుకుతలేవు. వృద్ధులు, వికలాంగులు బస్సులలో ప్రయాణం చేయాలంటే అదో పెద్ద గగనం అయిపోయింది. ఎందుకంటే మీరు వృద్ధులను కానీ వికలాంగులను కానీ పోయి అడుగుండ్రు. మీరు మొన్న ఎగ్జాంపుల్ నేనే చూసిన, ఒక వృద్ధుని తీసుకొని వచ్చిండ్రు. ఏదో హాస్పిటల్ ఉంటుంది సిద్దిపేట హైదరాబాద్ మధ్యలో, ఈ గజ్వెల్కు బిఫోరు ఏదో హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్కి తీసుకుపోవడానికి ఆ వృద్ధుని నా బస్సులో ఎక్కించిన తర్వాత పాపం ఆయన నిలబడలేకపోతున్నాడు వృద్ధుడు. దాని మీదకి వెళ్ళి పేషెంటు, ఒక్క సీటు ఖాళీ లేదు. మొత్తం మహిళలతో ఫుల్ఫిల్ అయింది బస్సు. ఎవరు లేస్తలేరు, బతిలాడుతున్నారు. వాళ్ళ బిడ్డల వాళ్ళ కోడన్లో వచ్చిరు ఆ వృద్ధునితోని బతిలాడుతూ ఉన్నారు. జరలేవుండ్రి మాయలు కానీ ప్లీజు అని చెప్పేసి బతిలాడుతూ ఉన్నారు. ఆఖరికి ఒక బస్సు మధ్యలోకి వచ్చేసరికి ఒక అమ్మాయి కాలేజీ స్టూడెంట్ లేచి నిలబడి ఆ వృద్ధునికి సీట్ ఇచ్చింది. అంటే వృద్ధులు ప్రయాణం చేయాలనన్నా, గర్భిణీ స్త్రీలు ప్రయాణం చేయాలనన్నా, వికలాంగులు ప్రయాణం చేయాలనన్నా, మళ్ళీ ఇందులో కారడ్డాలు ఆడేటోళ్ళు కూడా ఉంటారు. మరి ఆ ఏజ్లో వాళ్ళకు ప్రయాణం ఏం అవసరము, పోకపోతే ఏమాయ అంటే అట్లా మాట్లాడతారు. కానీ వీళ్ళు ప్రయాణం చేయాలంటే ఒక పెద్ద గగనం. బస్సు ప్రయాణమే పెద్ద గగనం అయిపోయింది. ఇక మొగపురిగా కనబడ్డ పాపాన పోతలేరు బస్సులల్లో. ఇక బండ్లా లేకపోతే ఇంకేదన్నా ఆటోలా పట్టుకొని పోతా ఉన్నారు. మగవాళ్ళు బస్సులలో ఎక్కడే తక్కువ చేసిండ్రు. ఇంక ఇప్పుడు ఊర్ల పంట పోవడానికి కంపల్సరీ పోతారు కాబట్టి ఈ పైసల బస్సులు ఎక్కువైతాయి, ఫ్రీ బస్సులు తక్కువ అవుతాయి. మళ్ళీ స్పెషల్ బస్సులు అని చెప్పేసి ప్రత్యేకంగా స్పెషల్ బస్సులు కేటాయించింది ఏమీ లేదు. ఈ ఫ్రీ బస్సులు నడుస్తున్నాయి కదా, ఈ ఫ్రీ బస్సులకి వెళ్ళి తీసేసి దానికి స్పెషల్ బస్సులు అని చెప్పేసి బోర్డు తలిగిస్తారు, గంతే కథం. అప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్రీ బస్సుల సంఖ్య తగ్గిపోతుంది. ఇంకా స్పెషల్ బస్సులు అన్నప్పుడు స్పెషల్గా వేయాలి బస్సులు. ఈ పెంచడమే కాకుండా ఈ రోడ్ ట్యాక్సులు పెంచడం కేంద్ర సర్కారు కూడా మొత్తం మీద రోడ్డు మీద జరిగే ప్రమాదాలు, అర్ధాంతరంగా ముగుస్తున్న ఆయుష్లను కాపాడదామని ఆలోచన చేస్తలేదు. రోడ్డు ప్రమాదాలకు తగిన చర్యలు తీసుకుందామని ప్రభుత్వాలు ఎంత ఉంటుందో రోడ్డు మీద ప్రయాణం చేస్తున్న బాధ్యత కూడా అంతే ఉంటుంది. 50-50% ఉండాలి. కానీ అయితే ఇవి ట్యాక్సులు పెంచుకుంటూ పోతారు, ఇవి అడ్డగోలుగా బస్ కిరాయిలు పెంచుకుంటూ పోతారు. పండుగలప్పుడే పండుగ అంటే దండుకోవడమే, ఇంకేమీ లేదు. ఇలా మాట్లాడతారు గౌరవనీయులు మంత్రివర్యులు సీతక్క గారు మాట్లాడతారు. అక్క సీతక్క, మా అక్క నీకు దండం అక్క. ఇగో అక్క మాట్లాడుతాండ్రు. ఏం మాట్లాడుతుర్రంటే ఏమో మరి రోజుకొక మాట మాట్లాడి గమ్మతి అక్క ఉన్న విలువ ఒడగొట్టుకుంటుర్రేమో అనిపిస్తూ ఉన్నది.
అక్కగారు మాట్లాడతారు, ఈ ఫ్రీ బస్సును చూసట బీఆర్ఎస్ నాయకులకు కళ్ళు మండుతున్నాయట. బీఆర్ఎస్ నాయకులకు కళ్ళు మండుతూ ఉన్నాయి. ఫ్రీ బస్సును చూసి మహిళలు బస్సులలో ప్రయాణం చేస్తూ ఉంటే ఓర్వలేకపోతా ఉన్నారు. మహిళలు కూడి ఎక్కడ ప్రయాణం చెయ్యరు, వాళ్ళు కొట్లాటలు పెట్టుకుంటారు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, కావాల్సుకొని వీడియోలు తీపిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడబట్టే సీతక్క. ఇక మరి నేను బయటలన్నీ తీసుకొచ్చిన కదా, దాదాపు ఈ ఫ్రీ బస్సు మీద మహిళలను అడిగిన ప్రతి ఒక్కరు నీ ఫ్రీ బస్సు పాడవాడు ఏమిటికి పట్టిండు, గా చదువు ఫ్రీ పెట్టనుండే, గా హాస్పిటళ్ళల్లో వైద్యం ఫ్రీ పెట్టనుండే, ఇంకా లేకపోతే చదువుకునే పోరగాళ్ళకి ఫ్రీ పెట్టనుండే, రోజు పోయి రోజు వచ్చేటోళ్ళకి ఫ్రీ పెట్టనుండే. మేము ఏమిడికి పోతాం, దేనికన్నా పోతామా? మాకేమైనా అక్కడ పడుతుంది ఈ ఫ్రీ బస్సు? ఏడాదికో దినం మా తల్లిగారింటికి పోతాం, మా తల్లిగారింటికి పోయిన సంబరంలో 100 రూపాయల బస్ కిరాయి పెట్టుకొని పోమా మేము? ఇగో ఇట్లాంటి వాయిస్ తెలంగాణ మహిళల నుంచి వస్తుంది. ఇట్లాంటి 100 బయట్లు ఉంటాయి, 100 బయట్లు ఉంటాయి మన ఎంఆర్ మీడియా తెలంగాణలో. ఇలా మాట్లాడుతుంది మన సీతక్క. ఈ ఫ్రీ బస్సులో తన్నుకునే మహిళలందరట బీఆర్ఎస్ పేడ్ ఆర్టిస్టులేనట. కావాల్సుకొని బీఆర్ఎస్ నాయకులు ఇట్లా వీడియో, మీరు ఏదక్క బీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి అంటగట్టండి. నిరుద్యోగులు రోడ్లు ఎక్కితే వాళ్ళ వెనక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, రైతులు యూరియా బస్తాల కోసం రోడ్లు ఎక్కితే వాళ్ళ వెనక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, పేదలు ఆకలి తిప్పలకు రోడ్లు ఎక్కితే వాళ్ళకి అన్నం పెట్టాల్సింది పోయి వాళ్ళ వెనక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. నిరుద్యోగుల మీద అధికారంలోకి వచ్చి నిరుద్యోగులు కడుపు మండి ఇలా రాస్తారో ఒకళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళ వెనక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఇంకెవరు అనుకున్నారు బీఆర్ఎస్ నాయకులు? మరి ఇలా మీరు మాట్లాడుతున్నారు కదా, మీ వెనక కూడా ఉన్నారా ఇలా బీఆర్ఎస్ నాయకులు? నిజంగా గమ్మతి మాట్లాడుతుర్రక్క మీరు. మహిళలు ఒక్కలొక్కలు నిజంగా చెప్పుడు కాదు కానీ ఇంట్లో 2 ఎగ్జాంపుల్స్ అయితే నేను ఎదుర్కొన్న ఒక సిచ్యువేషన్ చెప్తా. సండే రోజు ఏదో ప్రోగ్రామ్ పర్పస్ పోయినాం, రిటర్న్లో దాదాపు 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల నుంచి 7:30 దాకా వెయిట్ చేసినాం. వచ్చిన బస్సల్లో ఫుల్ఫిల్ అవుతుంది, గంటకు ఒక బస్సు కూడా వస్తలేదు, గంటన్నరకు బస్సు కూడా వస్తలేదు, వచ్చిన బస్సల్లో ఫుల్ఫిల్ అవుతుంది, ఎక్కలేము, మొత్తం తోసుకొని ఇక్కడ వాళ్ళు మైకులు పట్టుకొని ఇప్పుడు వాళ్ళని ఏమంటారుగా తెల్లబట్టలు వేసుకొని నిలబడతారు బస్ స్టాండ్లలో. రావాలి బాబు రావాలి, సీటు దొరకకుండా నిలబడిపోవాలి, సీట్లు దొరకాలంటే దొరకాయి, సీట్లు దొరకకుండా మీరు నిలబడిపోవాల్సిందే, ఎక్కాలి అని చెప్పేసి మోసం మర్రకున్నా సరే. నిన్నెక్కడో చూసినాం, కండక్టర్కి జాగలేదు ఎక్కుదామంటే, కండక్టర్కు జాగలేదు, అందరు ఎక్కి కూర్చున్నారు, నిలబడ్డారు, ఫుట్పాత్ మీద వేలాడబడ్డారు. వాళ్ళేవారు ఆయన కాలేజీ పిల్లలు వీళ్ళు అందరు ఎక్కిండ్రు, నిలబడదామంటే జాగలేదు. కండక్టర్ని ఎక్కనిత్తలేరంటే ఏదో సినిమాల డ్రైవర్ని ఎక్కనియరు చూడుండ్రి. ఏదో ఒకప్పుడు ఫన్నుగా కామెడీగా నవ్వుకున్నాం. నేను ఎక్కాలయ్యా బాబు అంటే ఇక్కడ జాగలేదు అంటే నేను ఆ బస్సు డ్రైవర్నయ్యా బాబు, నేను పోతేనే ఆ బస్సు పోతుంది అని చెప్పేసి అది ఫన్నుగా నవ్వుకున్నాం కదా. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నిజమైతా ఉన్నది ఈ ఫ్రీ బస్సు చేయబట్టి. ఏంటంటే సిచ్యువేషను కొంచెం ల్యాగ్ అవుతుంది, దొబ్బ చెప్పేస్తా. ఆ 4 నుంచి 7:30 దాకా నిలబడితే బస్సు దొరకలే. ఆఖరి జాలకు ఒక సీట్లో ఏదంటే మన స్కార్ఫా లేకపోతే దుప్పటా ఉంటుంది కదా, పొద్దున్న దాకా పని చేసినాం, ఏం నిలబడిపోదాం, సీటు దొరికేటట్లేదని చెప్పేసి దుప్పట వేసినామోళ్ళ, దుప్పట వేసి ఆపుకున్నాం. 2 సీట్లు కావాల్సినవి, 2 సీట్లలో వేసినాం. ఇక మనకంటే ముందెక్కిన వాళ్ళు ఏం చేసిండ్రు, ఆ చున్ని తీసి అవతల వారేసిండ్రు, వాళ్ళు కూర్చున్నారు. ఇంకా మేమేం చెప్పినాం, పక్కకో పెద్ద ఆయన ఉంటే, పెద్ద మనిషి ఉంటే జరగ్గి చూడే ఎవరన్నా తీసేస్తారు అని చెప్తే పర్టికులర్గా ఆయన చెప్తానే ఉన్నాడట, అది దియ్యకుర్రి, ఆ బుజ్జి వేసుకున్నది పాపం అప్పటి నుంచి దండలాడుతుంది, అది దియ్యకుర్రి, అది వేయకుర్రి, కూసోకుర్రి అని చెప్పేసి అంటే అచ్చవరకు చూస్తా అంతి అని చెప్పేసి ఆయననే గదమాయించి ఆయననే బెదిరించి వాళ్ళు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఎక్కినాక ఏమైందే, పెద్ద మనిషి ఈడ దుప్పటేసినాక చూడమంటివి కదంటే, వాళ్ళు తీసిరమ్మా, వాళ్ళు తీసి కూర్చున్నారు, నన్నే గదమాయిస్తున్నారు, నన్నే బెదిరిస్తున్నారు అని వాళ్ళ ముంగట చెప్తున్నాడు ఆ పెద్ద మనిషి. అయినప్పుడు కూడా వాళ్ళు ఇంటలేరు, వచ్చి కూర్చున్నది లెక్క, వేసింది లెక్క కాదు అని చెప్పేసి ఇక లొల్లు పెట్టుకున్నారు. ముగ్గురు ఉన్నారు, వాళ్ళొళ్ళు 3 ఆడోళ్ళు ఉన్నారు. ఇక ఇదెక్కడ తలకాయ నొప్పి ఆయన వార్తలు చెప్పేదాన్ని నేనే, నాదో వార్త కాగిలా అని చెప్పేసి గమ్మున నిల్చున్నా, సప్పుడు దేక నిల్చున్నాయి. ఇక 2 గంటలన్నర ప్రయాణం, సప్పుడు దేక నిల్చున్న గమ్ము మనకుండా. ఇలా కొట్టుకున్న వాళ్ళందరూ బీఆర్ఎస్ పేడ్ ఆర్టిస్టులు, వాళ్ళకి పైసలు ఇచ్చి తీపిస్తారని మీరు ఎట్లా మాట్లాడుతుర్రక్క? ఇలా నాకు గమ్మత్ అనిపిస్తూ ఉన్నది. ఎట్లా మాట్లాడతారు సీతక్క? దీనికి సమాధానం చెప్పగలుగుతారా మీరు? మహిళలు కొట్టుకుంటా ఉన్నారు బస్సులల్లో, సీట్ల కాడ పంచాయతీ పెట్టుకుంటా ఉన్నారు.
ఇలా మహిళలు కొట్టుకోరు అని చెప్పేసి మీరు చెప్పినంత మాత్రాన దునియా మీద జరుగుతున్న వీడియోలు అవన్నీ బీఆర్ఎస్ నాయకులే దీపిస్తున్నారు అన్నట్టు. మీరు కదా అక్క ఫ్రీ బస్సు స్కీమ్ బాగుంది అని చెప్పేసి మహిళలందరూ ఫ్రీ బస్సులో ప్రయాణించేటోళ్ళు కూడా ఫ్రీ బస్సు బాగుందని చెప్పేసి చెప్తలేరు అని చెప్పేసి హైదరాబాద్లో పేడ్ ఆర్టిస్టులను పెట్టి స్క్రిప్టులు పట్టుకొని జూనియర్ ఆర్టిస్టులను పెట్టి మీరు కదక్క స్క్రిప్టులు పట్టుకొని మరి వీడియోలు తీపిస్తూ ఉన్నారు బస్ స్టాండ్ల కొంట. మీరు ఎట్లా మాట్లాడుతుర్రు అక్క? గమ్మతి ముచ్చట అక్కగారు మాట్లాడుతురు చూడుర్రి. కళ్ళ నిప్పులు ఇది ఒక్కటి అల్లకగా నేర్చుకున్నారు. ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి ఇదే ముచ్చట బాగా మాట్లాడుతున్నారు సీతక్క. మరి కొట్టుకున్న వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తావు అక్క? కొట్టుకోకుండా మహిళలు మంచిగా ఓర్రి మంచిగా నిమ్మలంగా రాడ్రి అని చెప్పాలి కదా నువ్వు. మీరు అట్లా కాదు చెప్పేది ఇవాళ. మరి ఇంకే పథకాలు అమలు చేసిర్రు, ఇంకేం పడగొట్టిర్రు అని చెప్పేసి ఇంకే వీటిని చూస్తే కళ్ళు మండుతున్నాయి అక్క. కళ్ళు మండుడు కాదక్క, బీఆర్ఎస్ కళ్ళు మండుడు పక్కకు పెట్టుర్రు. కానీ తెలంగాణ ప్రజలు కుత ఉడుకుతున్నారు మీ మీద. ఎక్కడ పోయినా ఏ రైతన్నను మందలిచ్చినా ఏ మహిళను మందలిచ్చినా నిప్పుల వర్షం కురిపిస్తూ ఉన్నారు. మీకు కూడా తెలుసు కాబట్టి ఇలా మళ్ళీ అధికారంలోకి రాము, మనము 3 ఏళ్ళకే రోడ్ మ్యాప్ తయారు చేయరి అని చెప్పేసి చిచ్చాట్లలో చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి. మంత్రుల కాన్నించాలి అర్థమైంది, తెలుసు వాళ్ళ కడుపు ఏ విధంగా రగులుతా ఉన్నది, ఎంత వ్యతిరేకత ఎంతగానో ప్రజాగ్రహం మీ మీద పెరిగిపోయింది అని మీకు కూడా తెలుసు. మీదికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించుకుంటా మీరెందుకక్క మాట్లాడతారు, పలసన అవుతారు. ఇప్పుడు అదేమో పక్కకు పెట్టరు కానీ మీరే ఇప్పుడు ఈ తన్నుకున్న వాళ్ళందరూ పైసలు ఇస్తేనే తన్నుకుంటుండ్రు అని చెప్పేసి మీరక్క ఇప్పుడు కించపరుస్తుండ్రు వాళ్ళను. మీరు కించపరుస్తుర్రు. ఇప్పుడు పైసలు ఇస్తేనే తన్నుకున్నారు. ఇవి వచ్చిన వీడియోలన్నీ ఒకసారి మీరు చూడుర్రి. ఈ వీడియోలు మీకు చూపెడతా. మధ్యలో ఈమె పాపం చేసింది. ఇదట పేడ్ ఆర్టిస్టులు అట వీళ్ళు. అంటే వీళ్ళు ఎక్కడున్నారో వీళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని మరి మీకు బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చిర్రమ్మా, ఎన్ని పైసలు ఇస్తుంది అనుకున్నారు మీరు బస్సులా అని చెప్పేసి అడగాలి. వీళ్ళు ఎక్కడన్నా కనబడితే అప్పుడు కానీ అర్థమవుతుంది సీతక్కకు, అప్పుడు కానీ బోధపడుతుంది. ఇట్లాంటి కోకొల్లల వీడియోలు మామూలు వీడియోలు కాదు, ఇట్లాంటి కోకొల్లలు. ఇలా మాట్లాడడానికి మీకు నోరెట్లా వస్తుందక్క? ఇలా తన్నుకున్న వాళ్ళందరూ పైసలు ఇస్తేనే తన్నుకున్నారు అని చెప్పేసి మాట్లాడే కాడికొచ్చింది మీ కథ. మీరు అవమానించేది ఇప్పుడు మహిళలను. ఇంకొకటి చూపెడతా. సీతక్క నియోజకవర్గంలో రోడ్లు లేక, ఇది సీతక్క నియోజకవర్గంలో ములుగులో ఏటూరు నాగారం ఏదో జంపన్న వాగు, వీళ్ళు దాటుతున్నది జంపన్న వాగు. ఎందుకు వీళ్ళు దాటుతూ ఉన్నారు? వీళ్ళు పేద ప్రజలకు వైద్యం అందించే వైద్యులు వీళ్ళు. పేద ప్రజలకు వైద్యం అందించే వైద్యులు వీళ్ళు. పోవడానికి రోడ్లు లేక, నడవడానికి రోడ్లు లేక పోయిన 5 ఏళ్ళు మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి కూడా 2 ఏళ్ళ పొద్దు అవుతుంది కదా. మరి మీ నియోజకవర్గాలకు మీరు శంకుస్థాపనలు చేసిన వాటికి కూడా నిధులు మంజూరు చేయించుకొని మీకు ప్రజలకు మంచి చేద్దామని లేకపాయక్క. అసలు పట్టించుకుంటలేరట. వానలు వచ్చినా వరదలు వచ్చినా ఏం మాట్లాడతలేరట. మీరు వైద్యులు పడవలలో పోవాల్సిన పరిస్థితి, పేద ప్రజలకు వైద్యం అందించేందుకు వైద్యులు పడవలలో ప్రయాణం చేసిపోవాల్సిన పరిస్థితి. ఇది జంపన్న వాగు దాటుతున్న ఫోటో. పడవలలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళు కూడా బీఆర్ఎస్ పేడ్ ఆర్టిస్టులు. వీళ్ళకు కూడా బీఆర్ఎస్ నాయకులు పైసలు ఇచ్చిండ్రు. రోడ్డు మార్గం మంచిగున్నా కూడా, రోడ్డు మీద ప్రయాణించడానికి అనువుగా ఉన్నప్పటికి కూడా వీళ్ళు కావాల్సుకొని పడవెక్కిర్రు. ఎందుకంటే వీళ్ళు వెనుక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు అనగలుగుతారా అక్క? అనుండ్రక్క రైట్. మొత్తం మీద ఇది కావాల్సుకొని నోటికి పని చెప్తా ఉన్నారు. అలవాటైన తీర్లా ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో ఏ తప్పున్నా ప్రభుత్వాన్ని ఎవరు నిలదీసినా మీరు ఒక్క పథకానికి అమలు చేసిన ఒక్క పథకానికి, అది కూడా మహిళలు తిట్టుకునే పథకానికి ఇలా మీరు 1,25,00,000
ఆ మాటలు మాట్లాడుకుంటా బీఆర్ఎస్ నాయకులు అని మాట్లాడుతున్నారు కదక్క. పోయిన ప్రభుత్వంలో ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచే పథకాలు ఏవైతే ఉంటాయో అన్నిటినీ అడికెక్కిచ్చిండ్రు. ఒక మహిళగా మిమ్మల్ని అడుగుతున్నా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఒక మహిళగా మిమ్మల్ని అడుగుతున్నా, ఏంటంటే మహిళలు వాళ్ళది ఒక ఘట్టం ఏంటంటే, ఒక ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆమె పౌష్టికాహారం తిని బిడ్డకు జన్మనిచ్చేంత వరకు ఒక ఘట్టం, అది చచ్చిపుట్టినట్టే లెక్క. మరి అటువంటి మహిళలకు కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ అందిస్తే గవెందుకు బంద్ చేసిర్రక్క? ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఒక్క ఫ్రీ బస్సు పథకం పెట్టి మహిళలంటే ఓర్వలేకపోతారు, మహిళలంటే చిన్న చూపు చూస్తాండ్రు, మహిళలను కించపరుస్తున్నారు అని చెప్పేసి మాట్లాడిరు కదా. మరి మహిళలకు మంచి చేస్తే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతుర్రని ఇలా మాట్లాడుతురు కదా. మీరు మహిళలకు మంచి చేసే పథకాలు ఎన్నో పెట్టిరు కదా, మరి ఆ పథకాలను ఇలా ఎందుకు బంద్ చేసిండ్రు? అంటే మీకు ఓర్వబుద్ధి కాకనా మహిళలంటే? మాట్లాడితే అర్థం పర్థం ఉండాలక్క. తన్నుకున్న వాళ్ళందరూ పైసలు ఇస్తేనే తన్నుకున్నారనే కాడికి తీసుకొచ్చి రియల్లా మీరు పోరాటం చేస్తారనుకున్నాం ప్రభుత్వం మీద. మీరు ప్రభుత్వం దగ్గర నిలదీసి మరి నిధులు పట్టుకొచ్చుకొని మీ సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటారేమో అనుకున్నాం. గ్రామీణ శాఖ మంత్రిగా మీరు ఉన్నారు. ఇప్పుడు గ్రామాలలో పాలన పడికేసింది, ఆగమైంది. ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెడతారో మీకు కూడా తెలియదు. ఇట్లాంటి పరిస్థితి ఉన్నది, రైట్. ఇది కథ. ఏదన్నా మాట్లాడితే అలా వెనక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, ఎవరన్నా రోడ్లు ఎక్కితే అలా వెనక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. చేతులు దులుపుకున్నాడు అలవాటు అయిపోయింది, పరిష్కారం దొరకకపోయినా సరే. కాంగ్రెస్ నాయకులకు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.